ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రాజకీయ విధానం అంటే ఎన్ని ద్వంద్వ పార్టీల ఏక పార్టీల ఏ విధానం అభివృద్ధి చెందిన దేశాలు? అమెరికా లాంటి ఒకటి అమెరికా ఒకటి, ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి, జర్మనీ ఒకటి, రష్యా కూడా కొంత ఫెడరల్ సిస్టమ్ ఉంది. చైనా ఎట్లాగో వేరు అది. జపాన్ కూడా ఉన్నది, కొంత ఉంది రాష్ట్రాల, అంటే పూర్తి స్థాయిలో ఫెడరేషన్ లేకపోయినా. బట్ అమెరికా ఒక భావన అయితే ఉన్నది. ఇప్పుడు భారతదేశం లాంటి ఇంత మిక్స్డ్ ఉన్నదాన్ని ఒక యూనిఫామిటీ కనబడాలంటే మనం డిస్పారిటీస్ ఉన్నాయనుకున్నాం కదా, నార్త్ సౌత్. ఈ డిస్పారిటీస్ పోవాలంటే ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఒక అనివార్యం కదా. నేనేమంటానంటే దేశం అనేది ఎవరు వ్యతిరేకించరు, నేషనల్ పర్స్పెక్టివ్ అనేది ఎవరికి ఉండదు దాంట్లో. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, అందుకే నేను చెప్తున్నా హిందుత్వాన్ని, ఆమె హిందూ అని చెప్తున్నా. నేను ఒక హిందువును, ఆది హిందువును, పుట్టి హిందువును కూడా కాదు, ఆది హిందువుని అని చెప్తున్నా. ఆది హిందూ అంటే ఏంటి అర్థము? ఈ దేశంలో, ఈ భూభాగంలో సింధువు నది నాగరికత ఉన్న ఇంత వెలసిల్లిన భూభాగంలో ఉన్న ప్రతివాడు ఆది హిందువే. వాడు ఇస్లాం తీసుకున్నా, వాడు క్రిస్టియానిటీ తీసుకున్నా, హిందూ మతంలో ఉన్నా, ఇంకో మతంలో ఉన్నా వాడు హిందువే. ఎందుకు? సుప్రీంకోర్టే చెప్పింది, వాట్ ఈజ్ హిందుత్వ? ఇట్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్ అన్నది. అంటే అన్ని జాతుల కలయిక. సో కాబట్టి ఒక ఆది హిందువునైనా నేను ఈ దేశంలో క్రైస్తవునిగా ఉంటే తప్పేంది? క్రైస్తవుని చెప్పండి తప్పేంది? ఈ దేశంలో ఒక ముస్లింగా చెప్పండి తప్పేంది? నువ్వు ఎట్లా ఆధిపత్యం చేస్తావు వాళ్ళ మీద? ఎట్లా ఈ దేశంలోకి వెళ్ళిపోమంటావు వాళ్ళను? నువ్వు జాతీయవాద దృక్పథం నీకు ఉంటే ఈ దేశంలో పుట్టిన క్రైస్తవుడు ఈ దేశంలో హిందువే కదా, ఒకప్పుడు ఆది హిందువే కదా. ఈ దేశంలో ఏ మతం తీసుకున్నా కూడా వాడు ఒకప్పుడు ఆది హిందువే కదా. ఈ దేశంలో సుప్రీంకోర్టు చెప్పింది కదా ఈ మాట, నేను చెప్పిన మాట కాదు కదా. మరి అట్లాంటప్పుడు జాతీయ దృక్పథం నీకున్నప్పుడు ఒక మతం యొక్క ఆధిపత్యాన్ని నువ్వు ఎట్లా ఈ దేశంలో ఉండాలంటావు? ఒక భాష యొక్క ఆధిపత్యం ఈ దేశంలో ఎట్లా ఉండాలంటావు? నీకు జాతీయ దృక్పథం ఉంటే ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ని అతిపెద్ద రాష్ట్రంగానే అట్లనే ఎందుకు ఉంచుతావు? ఒక చిన్న రాష్ట్రాన్ని, అంటే నీకంటే 42 ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ని మాత్రమే తెలంగాణ పేరుతో ఎందుకు విభజిస్తావు? అక్కడ ఎందుకు విభజన చేయవు? ఇక్కడ ఎందుకు విభజన చేస్తావు? చేస్తే మొత్తం దేశం మొత్తం చేయి. నువ్వు నేషనల్, నువ్వు అంటున్నావు కదా జాతీయ పార్టీ అని. జాతీయ పార్టీకి జాతీయ విధానము అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక నీతి, ఉత్తరప్రదేశ్కి ఒక నీతి ఉండదు కదా. అవునా కదా? మరి అట్లా కొనసాగుతుంది. కాబట్టి ఈ జాతీయ పార్టీలకు జాతీయ దృక్పథం లేదు. ఉంటే ఈ దేశంలో అమెరికాతో పోటీ పడేటోళ్ళం ఎప్పుడో, అమెరికా కంటే ముందంజలో ఉండేటోళ్ళం ఎప్పుడో. శాస్త్రీయ విభజన జరగలేదు ఈ ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే ఈ దేశంలో రాష్ట్రాల విభజన శాస్త్రీయ విభజన జరగలేదు. ఇప్పటికీ నదీ జలాల సమస్య కావేరీ కర్ణాటక ఎందుకు కొట్లాడుకోవాలి? దానికి జాతీయ పార్టీల విధానం కారణం. 100% కావేరీ జల వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేదు మీరు ఇంతవరకు? కర్ణాటకకు తమిళనాడుకు మధ్యలో ఎందుకు చేయలేదు? నీకు ఒక విధానం ఈ దేశంలో జల వివాదాన్ని పరిష్కారం చేయడానికి ఇన్ని ట్రిబ్యునల్ వేస్తున్నవే, ఒక కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదికన ఈ దేశంలో బీజేపీలో నదుల అనుసంధానం వేరు, కమిషన్ వేరు. అంటే ఇష్యూను నీళ్లు లేని దగ్గర నీళ్లు తీసుకొని 100% చేయాలండి, చేయాలి. జాతీయ దృక్పథం అంటే అది. జాతీయ దృక్పథం ఈ దేశంలో కొరబడింది జాతీయ పార్టీలకు. కాబట్టే ప్రాంతీయ పార్టీల అవసరం ఈ దేశానికి ఉంది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా జాతీయ దృక్పథం లేనే లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలే జాతీయం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అంటే ఎవరు? ప్రాంతీయ పార్టీలు, ప్రాంతాలలో ఉన్న ప్రజలు. జాతీయ పార్టీలు మనుషులు లేరా? మనుషులు అంటే నీకు కౌంట్ అంతా కలిపితే జాతీయ పార్టీలకు వస్తారు. జాతీయ అనే పదానికి దేశంలో ఉటోపియన్ పదమే అది. జాతీయ అనేది, నేషన్ అనేది ఒక ఊహ అంతే. కానీ రియాలిటీ రాష్ట్రమే రియాలిటీ. దేశం అంటే ఒక ఊహ, ఒక బౌండరీ. కానీ ప్రజలు అంటే ఎవరు? ప్రాంతీయ పార్టీలే ప్రజలు, ప్రాంతాలే ప్రజలు. కాబట్టి ప్రాంతీయ దృక్పథం లేకుండా జాతీయ పార్టీలు ఇవాళ దేశంలో ఆధిపత్యం చేస్తానంటే ఏ రకమైన శాస్త్రీయ విధానం అవుతుంది అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఈ దేశంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు కనుక జాతీయ పార్టీలు కనుక నిజంగా జాతీయ దృక్పథం ఉంటే ఈ దేశంలో శాస్త్రీయంగా రాష్ట్రాల విభజన జరగాలి, శాస్త్రీయంగా నీటి పంపిణీ జరగాలి, శాస్త్రీయంగా సంపద పంపిణీ జరగాలి, శాస్త్రీయంగా జనాభా దామాష పద్ధతిలో అందరికీ రిజర్వేషన్ల పంపిణీ జరగాలి, అందరికీ సమానమైన వాటా రావాలి, ప్రైవేట్ రంగంలో వాటా రావాలి, పరిశ్రమల్లో వాటా రావాలి. ఇది జరిగిందా ఈ దేశంలో 78 సంవత్సరాలుగా? 105 సంవత్సరాలు భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేశాము, కానీ ఎందుకు ఇవి జరగలేదు? ఎందుకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా ఇవాళ సంపద లేదు? ఎందుకు హెల్త్ అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఈ దేశంలో లేదు? ఎందుకు డెవలప్మెంట్ అనేది ప్రాథమిక హక్కుగా ఈ దేశంలో లేదు? ఎందుకు పరిశ్రమల్లో నాకు వాటా రావాలని చెప్పేసే విధానం ఏదైతే ఈ దేశంలో లేదు? మరి ఇవన్నీ కూడా మేధావులు అనేవాళ్ళు ఇవ్వాలి కదా. మరి ఈ రాహుల్ గాంధీకి ఈ దృక్పథం ఉన్నదా?
ఇప్పటికీ లేదండి, ఇప్పటికీ లేదు. అంటే మిగతా వాళ్ళకు ఉందా? రాహుల్ గాంధీ లేదు, మిగతా వాళ్ళకు ఉన్నదా? నేనేమంటానంటే మిగతా వాళ్ళకు కూడా లేదు, రాహుల్ గాంధీ కూడా లేదు అంటున్నా. అంటే గొప్ప విప్లవం ఎట్లా తీసుకొచ్చింది అంటున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ అంత గొప్ప విప్లవం ఎక్కడ తీసుకొచ్చింది అంటున్నా. అంటే మీరు అనేది అయ్యలే గారి ఆర్గ్యుమెంట్తో మీరు ఆ ఒక్క పాయింట్ కానీ ఇంకే ఆ ఒక్క పాయింట్ అని చెప్పట్లేదు. ఐలే గారు చెప్తే శాస్త్రీయ విధానంగా చెప్పండి అంటున్నా. ఎందుకంటే కాంగ్రెసే ఈ దేశంలో మొదటి ముద్ద. ఈ దేశంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండడానికి కారణం ఇవాళ అంటే మొదటి. అయ్యలే గారు కాంగ్రెస్ని కొంత ప్రైజ్ చేసినట్టు మాట్లాడడం మీకు నచ్చలేదా? నేను అంటున్నా కాంగ్రెస్ను ప్రేజ్ చేసినట్టు కాదు, రాహుల్ గాంధీని పెద్ద రెవల్యూషనరీ అనడం నచ్చలేదు నాకు. ఇవాళ శాస్త్రీయంగా రాష్ట్రాల పునర్విభజన జరగాలి. మొదటి ఫజల్ అలీ కమిషన్ అయిపోయింది, రిపోర్ట్ అయిపోయింది. రెండో కమిషన్ వేయాలి, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని విభజించాలి. ఈ మాట 2-3 సార్లు అన్నారు. అదొకటి రాష్ట్రాల పునర్విభజన చేయాలి. జరగాలి. రెండవది సంపద పంపిణీ చేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో పెద్ద ఎక్కువ సంపద ఉండి, నీటి సంపద ఎక్కువ ఉండి, ఇంకో రాష్ట్రంలో లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి సంపద పంపిణీ జరగాలి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నారు. దాంట్లోనే సంపద పంపిణీ, నీటి పంపకాలు, తర్వాత పరిశ్రమలు, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ఫలితాలు కూడా అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చే విధంగా పాలసీ రూపొందించాలి. అంతే. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి, ప్రభుత్వ రంగంలో నియోజకవర్గాల పునర్విభజన. నియోజకవర్గాల పునర్విభజనలో ఆ దక్షిణాదికి 30 సీట్లు కోల్పోబోతున్నది. ఎందుకు అంటే జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్కు 30 సీట్లు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కు అవి అటు వెళ్ళిపోతున్నాయి. 30 సీట్లు తగ్గుతున్నాయి. ఎందుకు? ఇవాళ మన జనాభా తగ్గింది, దక్షిణాదిలో ఉన్న జనాభా తగ్గిపోయింది. మనం బాగా చదువుకున్న వాళ్ళంగా ఉన్నాం కాబట్టి మనం పబ్లిక్ పాలసీని, కుటుంబ నియంత్రణ పాటించినాం. వాళ్ళు ఉత్తరాది వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదు. కాబట్టి అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గిపోయింది. ఇవాళ ఆ 30 సీట్లు కాస్త అటు పోతే ఇంకా దక్షిణాది ఇంకా వీక్ అయిపోదా? ఇప్పటికే 42 ఎంపీ స్థానాలు ఉంటే ఇప్పుడు విభజనపై ఏపీకి 25 స్థానాలు, ఇక్కడ 17 స్థానాలు అయిపోయింది. మళ్ళీ పునర్విభజనలో 30 స్థానాలు వెళ్ళిపోతే మరి దక్షిణాదిని ఎవరు దిక్కేవారు దానికి? అట్లా అందుకే నేనేమంటానంటే రాష్ట్రాలు 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి. ఆ జనాభాలో సమానమైన ఎంపీల స్థానం ఉండాలి ఆ రాష్ట్రానికి. ఒక ఎంపీ ఏమో ఒక రాష్ట్రానికి 80 ఎంపీలు ఉంటే ఒక రాష్ట్రానికి ఒక ఎంపీ ఉంటాడా? ఇది అన్యాయం కదా. బడ్జెట్ ఎట్లా వస్తుంది ఆ ఒక్క ఎంపీ ఉన్న రాష్ట్రానికి? వాళ్ళు అసలు మాట వింటాడు ఎవడన్నా అక్కడ పార్లమెంట్లో? కాబట్టి 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి. ఆ రాష్ట్రంలో ఎంపీల స్థానం సమానంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో ఒకటే ఎంపీల స్థానం ఉండాలి. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు సమానమైన పంపిణీ జరగాలి. పరిశ్రమలో వాటా రావాలి, సంపదలో వాటా రావాలి, నీటి పంపకాల్లో వాటా రావాలి, ప్రైవేట్ రంగంలో వాటా రావాలి. ఇలా అన్ని రంగాల్లో జనాభా దామాష పద్ధతిలో వాళ్ళకి న్యాయం జరగాలి.